వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి జూలై నెలలో ఏ రకంగా ప్రయోజనం లభించనుంది, ఏ ఏ విషయాల్లో ఉపశమనం పొందనున్నారు, మరి ఎలాంటి సమస్యలతో కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, ఇలాంటి విశేషాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలియజేసుకుందాం. వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం మిశ్రమ ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఆ పనిలో ఆశించినంత వేగం లభించకపోవటం, వీరు ఎంత తొందరగా ఆయా పనులు కావాలని ఆశిస్తారో ఆశించిన వాటిలో ఆ రకంగా ముందుకు వెళ్ళలేకపోవటం వీరికి కొంత మనస్తాపానికి గురి చేయటం అనేది అయితే ఉంటుంది. ఇటు సంతానపరంగా ఏవో రకమైన వ్యాకులత, వారి అభివృద్ధి కోసం మనం చేసే ప్రయత్నాల్లో పెద్దగా ప్రయోజనం లేకపోవటం, అంతంత మాత్రపు ఫలితాలతోనే సంతృప్తి చెందటం అనేది ఉంటుంది. కొత్తగా ఉద్యోగం కావాలి అని కోరుకునే వారికి కూడా ఆయా అవకాశాలు దగ్గర వచ్చి ఏదో రకంగా వాయిదా పడటం, లేదా వారిచ్చే ఏవేప్పటికీ కూడా ఆ జీతభత్యాలు మనకి పెద్దగా ఆకర్షణ కలిగించకపోవటం, ఉద్యోగాల పట్ల ఏదో రకమైన విముఖతకి దారి తీయటం అనేది ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, ఫైనాన్సింగ్ రంగంలో ఉన్నవారికి కొంత ఈ నెలలో ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పచ్చు. అలాగే బ్యాంకు పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఈ నెలలో ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాల్లో ఉన్నవారు మాత్రం ఈ నెలలో ఎంతో కొంత ముందుకెళ్ళే పరిస్థితి అయితే ఉంటుంది. కొత్తగా వివాహం కావాలి అని కోరుకునే వారికి ఆ రకమైన ప్రయత్నాల్లో ఇప్పుడు ప్రస్తుతం అనుకూలమైన స్థితి అనేది కనిపిస్తోంది. కనుక వివాహ ప్రయత్నాలు అయితే తప్పకుండా కొనసాగించవచ్చు, తప్పకుండా ముందుకెళ్ళే పరిస్థితి కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. అయితే వివాహం కాని పిల్లలు ఒక్కోసారి, అంటే ముఖ్యంగా యుక్త వయసు పిల్లలు కొంతవరకు తప్పుబాట పట్టే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనం మొదట చెప్పుకున్నట్టు సంతానపరంగా ఏవైనా సరే చికాకులు. అయితే వృశ్చిక రాశి తల్లిదండ్రులకి సంతానపరంగాను, అలాగే ఇదే వృశ్చిక రాశిలో జన్మించిన చిన్న వయసు పిల్లలు ఏదైనప్పటికీ కూడా ఇలా పరస్పరం కొంత ఆయా విషయాల్లో ఇబ్బంది పడే సూచనలు అయితే కనుక ఈ నెలలో ఎక్కువగానే కనిపిస్తున్నాయి. విదేశాలకి వెళ్ళాలి అనుకునే ప్రయత్నాలు అయితే తప్పకుండా కొనసాగించుకోవచ్చు. వాటికి సంబంధించిన అంశాల్లో పురోభివృద్ధి అయితే ఉంటుంది. భార్యాభర్తల నడవడిక విషయాల్లోనూ కొంత ఇబ్బందులు అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చతుర్థ రాహువు వల్ల, మరి పంచమ శని వల్ల ఒక్కోసారి భార్యాభర్తల్లో ఎవరైనా సరే పెడదారి పట్టడానికి కానీ, ఏవైనా సరే ఉన్నట్టుండి వ్యసనాల బారి పట్టడానికి కూడా అవకాశాలు మెండుగానే ఉన్నాయి. కనుక కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొత్తగా సంతానం కావాలి అనుకునే వారి ప్రయత్నాలు అయితే కనుక పెద్దగా ముందుకెళ్ళే పరిస్థితి లేదు. మరి అష్టమ స్థానంలో పంచమ స్థానాధిపతి, పంచమ స్థానంలో శని, వీటి వల్ల ఈ సంతానం కావాలి అనుకునే తల్లులకి, ఆడవాళ్ళకి, ఏదైనా సరే మగవారికి కానీ ఏదైనా కానీ ఆ సంతానాంశాల్లో మాత్రం కొంత వ్యతిరేకత, ఒక్కోసారి గర్భం వచ్చినా కూడా నిలవలేకపోవటం, ఇలాంటి అననుకూల ప్రతికూల పరిస్థితులు అయితే కనుక జూలై నెలలో ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగం మనం మొదట చెప్పుకున్నాం, కావాలనుకున్న దాంట్లో ఆశించినంత పురోభివృద్ధి లేకపోవటం, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం. అయితే జూలై చివరి తర్వాత నుంచి మాత్రం క్రమంగా కొంత ముందుకెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకెళ్ళే పరిస్థితి గోచరిస్తుంది. వ్యాపారస్తులకు అంతంత మాత్రమైన లాభాలతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎంత ధనం వచ్చినప్పటికీ కూడా అది ఏమైపోతుందో తెలియని అయోమయ పరిస్థితి ఉంటుంది. ఇక జూలై 13వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్య వాహనాలు నడిపేప్పుడు కొంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. రక్తానికి సంబంధించినవి, తర్వాత ఎముకలు, తర్వాత మరి వెన్నుపూస, వీటికి సంబంధించిన విషయాల్లో ఏమైనా సరే ఇబ్బందులు పడచూపడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
కనుక వాటికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. పార్ట్నర్షిప్ వ్యవహారాలకి ఈ నెల అంత ఆశాజనకంగా ఉండదు. అలాగే కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వారికి కూడా మరి జూలై నెల చివరకు వస్తున్నప్పుడే, అంటే ఇంచుమించుగా 22వ తారీఖు తర్వాత నుంచి వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే గనక కొనసాగించుకోవచ్చు. ఇక సంతాన విషయంలో మొదట్లోనే మనం చెప్పుకున్నాం. కనుక సంతానం ఏదైనా సరే కొద్దిగా అనుమానాస్పదంగా వారి ప్రవర్తన మీకు అనిపించినా, లేదా వారికి సంబంధించిన అంశాల్లో మీకు పెద్దగా తృప్తి లేకపోయినా, మీరు ఏదైనా సరే వినాయకుడికి అప్పుడప్పుడు గరికతో మంగళవారాలు వారి పేరున మీరు అర్చన చేయించినట్టయితే అలాంటి ఉపద్రవాల నుంచి కొంత బయటపడడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా వారు అనుకున్న పదవులు కానీ, తర్వాత వారు అనుకున్న పేరు ప్రతిష్టలు కానీ పెద్దగా ముందుకెళ్ళే అవకాశాలు అయితే ఏమీ కనిపించడం లేదు. కంటికి సంబంధించిన ఇబ్బందులు పెరుగుతాయి. అంటే ఇప్పటికీ ఏదైనా సరే మరి కళ్ళజోళ్ళు వేసుకున్న పరిస్థితి ఏదైతే ఉంటుందో వారి యొక్క సైట్ పెరగడానికి కూడా ఈ నెలలో అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి కాంటాక్ట్ ఆపరేషన్స్ అవసరమయ్యే పరిస్థితులు కూడా సంభవించవచ్చు. కనుక వృశ్చిక రాశి వారికి ఈ నెలంతా కూడా కొద్దిగా మిశ్రమ ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవసరానికి మాత్రం ఏదో విధంగా ధనం లభించడం అనేది ఉంటుంది, కానీ ఆర్థికంగా మనం ఎంత పురోభివృద్ధి సాధిద్దాం అనుకున్నప్పటికీ కూడా అందుకు సంబంధించినంతగా ముందుకెళ్ళలేకపోవటం అనేది అయితే ఉంటుంది. ఇక బయటి నుంచి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ధనం ఏదైనా రావాల్సింది ఉంటే మాత్రం ఆయా విషయాల్లో కొంత మంచి జరిగే దీనికి ఉంది. తర్వాత వారసత్వంగా మనకి ఏమైనా రావాల్సిన విషయాలు ఏమైనా ఉంటే కనుక వాటి మీద పోరాడినా కూడా విజయం సాధించడానికి కూడా జూలై నెలలో కొంత దానికి సంబంధించిన విషయాలు మాత్రం మేలు చేసే పరిస్థితి కనుక ఈ జూలై నెలలో కనిపిస్తుంది. కనుక వృశ్చిక రాశి వారికి ఇలా కొంత మంచి కొంత చెడుగానే ఈ నెలంతా కూడా మనం చెప్పవలసి ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారు ఏదైనా విద్యార్థులు వారు ఎంచుకునే మార్గాల్లో వచ్చేప్పటికీ మెడికల్ విద్యార్థులు అయితే కనుక మరింత పురోభివృద్ధి సాధించడానికి, తర్వాత చార్టెడ్ అకౌంట్స్కి సంబంధించిన కానీ లేదా అకౌంట్స్కి సంబంధించిన అంశాల్లో కొంతవరకు పురోభివృద్ధి సాధించడానికి అయితే ఉంటుంది. ఇంజనీరింగ్ విద్యార్థులు మటుకు బాగా మనసు పెడితే తప్ప కొంత వారు ఆశించిన ఫలితాలు పొందడానికి తక్కువ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఈ నెలలో వీరంతా కూడా సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. శనివారాల పూట ఆంజనేయ స్వామికి 19 ప్రదక్షిణాలు చేయటం వల్ల కూడా వారికి ఎదురయ్యే సమస్యల నుంచి కొంత ముందుకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు కూడా ఓం హం హనుమతే నమః, ఓం హం హనుమతే నమః అనేది వీలైనన్ని సార్లు చదవటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి.